ప్రపంచంలో బలమైన ఆర్థిక శక్తులుగా ఎదుగుతున్న భారత్ చైనాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇరు దేశాల మధ్య బలమైన వాణిజ్య సంబంధాలు ఉన్నప్పటికీ భారత్ లో ఎప్పుడూ కయ్యానికి కాలు దూవుతూనే ఉంటుంది చైనా. అయితే తనకు పోటీగా ఉన్న చైనాను నియంత్రించడానికి ఇండియా కూడా ఎంతో వ్యూహాత్మకంగా కొన్ని సందర్భాల్లో వ్యవహరిస్తూనే ఉంటుంది. అయితే ఇటీవలే భారత్ విషయంగా చైనా వ్యవహార శైలిలో అనూహ్యంగా కొన్ని మార్పులు కనిపిస్తున్నాయి. సరిహద్దుల్లో తన సైన్యాన్ని వెనక్కి పిలిచిన చైనా 2020 నాటి యథాస్థితికి కట్టుబడి ఉంటామని కూడా చెప్తోంది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టాక ప్రపంచ దేశాల మీద ఆర్థిక యుద్ధానికి దిగారు. శత్రు దేశాలు, మిత్ర దేశాలు అనే తేడా లేకుండా భారీ ఎత్తున సుంకాలు పెంచుతూనే ఉన్నారు ట్రంప్. ఈ క్రమంలోనే భారత్ కు చైనా స్నేహ హస్తం అందిస్తున్నారు. తాజాగా చైనా ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. తమ దేశాల భారతీయులు స్వేచ్ఛగా ప్రయాణించేలాగా చర్యలు తీసుకుంది. దీనిలో భాగంగా ఏప్రిల్ 9 వరకు 85,000 వీసాలను కూడా జారీ చేసింది. ఇక ఈ మేరకు భారత్ లో చైనా రాయబారి జూ ఫిహాంగ్ ఒక ప్రకటన కూడా చేశారు. చైనాను సందర్శించడానికి మరింత మంది భారతీయ మిత్రులకు స్వాగతం అంటూ ఆయన ట్వీట్ లో చెప్పారు. అలాగే భారత ఆర్థిక వృద్ధి చాలా బాగుందని, చీనీ, హిందీ భాయ్ భాయ్ అంటూ చైనా కాన్సుల్ జనరల్ కొనియాడటం కూడా భారత వ్యూహకర్తలను ఆశ్చర్యంలో ముంచెత్తిందన్నారు. ఇక విదేశీ పర్యటనలకు చైనా వీసా ధరలను కూడా తగ్గించింది. దీన్ని ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు పొడిగిస్తున్నట్టు కూడా వెల్లడించింది చైనా. దీని ప్రకారం సింగిల్ ఎంట్రీ వీసాలకు 2,900, డబుల్ ఎంట్రీ వీసాలకు 4,400, 6 నెలల వ్యవధి ఉండే మల్టిపుల్ ఎంట్రీ వీసాలకు 5,900, ఏడాదికి పైగా గడువు ఉండే మల్టీ ఎంట్రీ వీసాలకు 8,800 రూపాయలను రుసుముగా నిర్ణయించారు. ఇక తాజాగా ఇప్పుడు భారతీయులకు వీసాల జారీని కూడా సులభతరం చేయడం ఇరు దేశాల్లోనూ చర్చకు దారి తీస్తోంది. ఓవైపు ట్రంప్ అక్కసంతా వెళ్లగక్కుతుంటే మరి చైనా స్నేహహస్తం అందించడం, దీనిపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.